నమస్తే, వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ దుమ్దాం దొరబాబు. ఇలా దొరబాబుతో బరాబర్ ముచ్చట్లోకి ఒక మంచి పాటగాన్ని పట్టుకొచ్చిన. అన్న చాలా పాటలు రాసిండు, అద్భుతంగా పాటలు పాడతాడు. అన్న జవ్వాజీ బాన్ ప్రకాష్ గౌడ్ అన్నతో ముచ్చట పెట్టి పాటలు పాడిపించుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం అన్న. బాగున్నావు అన్న? బాగున్నాను. బాగున్నారా మీరు? బాగున్నా. ఒక పాటతో స్టార్ట్ చేయన్న. ముందుగా అడగగానే అవకాశం కల్పించినందుకు మాస్టర్ టీవీ యాజమాన్యానికి, బృందానికి, మరీ ముఖ్యంగా మీకు అన్న అడగగానే కాదనుకుంటూ ఒప్పుకున్నందుకు నా కళాభివందనాలు తెలుపుకుంటూ, ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో బతుకుతున్నామంటే అందుకు కారణం అమరవీరులు. వాళ్ళు ఊపిరి వదిలి తెలంగాణకు ఊపిరి పోసిరు కాబట్టి అమరవీరులను స్మరించుకుంటూ మొదలు పెడదామన్నా. అన్నల్లారా అమరవీరుల్లారా అందుకోండి జవ్వాజీ వందనం. అన్నల్లారా అమరవీరుల్లారా అందుకోండి జవ్వాజీ వందనం. మనసున మెదిలిండ్రు, నా కలమున గదిలిండ్రు, తల్లి పాటమ్మ ఒడిలో పురుడోసుకుండ్రు, మరణాన్ననిచి బుట్టిండ్రు. మీరు తల్లి పాటమ్మ ఒడిలో పురుడోసుకుండ్రు, మరణాన్ననిచి బుట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సమరం, అందులోన మీరగ్గి కాగడాలయ్యినగా తరుణం. తెలంగాణ రాష్ట్ర సాధనకు సాగిన సమరం, అందులోన మీరగ్గి కాగడాలయ్యినగా తరుణం. మనసును మీటింది, నమదిని మరి మరి దట్టింది, అక్షరాల పూదోటలో మీ రూపం బుట్టింది, తల్లుల శోకం బాపింది. తెలంగాణ విముక్తి కోసము ప్రాణం పోసిండ్రు, వీరులు ప్రజల్లో నిలిసిండ్రు. 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ గోరి నేలకు రాలిన తార, తల్లిదండ్రుల ప్రేమలు మరిచి నింగినంటిన విరాది వీర వందనం, అభివందనం మీ తెగువకు మేమందరం. బంధనం మన బంధనం విడిపించిన మీకు వందనం. అన్నల్లారా అమరవీరుల్లారా అందుకోండి జవ్వాజీ వందనం. అన్నల్లారా అమరవీరుల్లారా అందుకోండి జవ్వాజీ వందనం. ఒకరిద్దరు కాదు, లెక్క వెట్టతరము కాదు, ఉద్యమంలో వెత్తునెగిసిన మా బిడ్డల పేర్లు. ఇంతటి వికాసము మిసావులు ఎంతటి విషాదమో, తనువుకు నిలువున నిప్పంటించి జైగొట్టిన తీరు, పాలకుల మతిలే బేజారు. తనువుకు నిలువున నిప్పంటించి జైగొట్టిన తీరు, పాలకుల మతిలే బేజారు. కష్టాలను చూసి కనతకు తుపాకి గురిపెట్టి, రైలుకు ఎదురుగా పరుగులు తీసి తునాతునకలయ్యి తెలంగాణంటూ జీవమిడిసి. రైలుకు ఎదురుగా పరుగులు తీసి తునాతునకలయ్యి తెలంగాణంటూ జీవమిడిసి. పరపాలకుల పాలన బోయి మన రోజులు రావాలన్నోడా, తల్లి కన్న భూతల్లి గొప్పదని తేల్చి చెప్పిన ఓ మొనగాడ. పరపాలకుల పాలన బోయి మన రోజులు రావాలన్నోడా, తల్లి కన్న భూతల్లి గొప్పదని తేల్చి చెప్పిన ఓ మొనగాడ. వందనం అభివందనం మీ పాదాలకు మేమందరం, బంధనం మన బంధనం విడిపించిన మీకు వందనం. అన్నల్లారా అమరవీరుల్లారా అందుకోండి జవ్వాజీ వందనం. ఎవరు రాసిరండి? నేను రాసింది అన్న. చాలా అద్భుతంగా రాసిరా, ధన్యవాదాలు. వాళ్ళ అమరవీరులు లేకపోతే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రమే లేదు. అందుకు వాళ్ళని గుర్తు చేసుకొని రాసిన పాట. ఈ పాటల లైక్ ఎట్లా వచ్చినావు అన్న? నాకు ఇక చిన్నప్పటి నుంచి ఇక మన తెలంగాణ జీవన విధానమే పాటతో ముడిపడి ఉంటుంది కదన్న. ఇక పెరుగుతున్న క్రమంలో ఇక దానంతటా అదే పుట్టుకొచ్చిన పాట. మీ ఇంట్లో ఎవరన్నా వాడతారా? పాడతారా అంటే ఇప్పుడు అమ్మ నార్మల్గా ఎప్పుడన్నా పండుకుంటప్పుడు వాడుకం, పనులు చేసేటప్పుడు వాడుకుంటూ అట్లాంటివి వాడుతుంటారు. కానీ కళాకారులు అంటే ఎవరు లేరు. నేను ఇక అది నాకు ఎట్లా ఇక రాయాలనిపించింది, రాసుకుంటూ వస్తున్న క్రమంలో. చిన్నప్పటి నుంచి స్కూల్లో నుంచే సింగర్? నేను 7th క్లాస్లో ఫస్ట్ పాటలు రాసిన. 7th క్లాస్లో పాటలు రాసిన? 7thలో నేను రాసేది, కాకపోతే అది పాట నాకు కూడా తెలియదు. అనిపించిన అంశం మీద రాసుకుంటూ పోయేవాడిని. 7th నుంచి 10th వరకు కూడా ఇంట్లో తెలిస్తే తిడతారేమో, చదువుకోరా అంటే పాటలు ఎందుకని తిడతారేమో అని రాసేది, పాడేసేది. అయ్యి 10th క్లాస్లో ఒకసారి మా సార్ గుర్తించి నేను పాటగాడినని ఆయన నాకు చెప్పిండు, నువ్వు పాటగాడిరా అని. ఆ రోజు నుంచి ఒక బుక్ మెయింటైన్ చేస్తూ పాటలు రాసుకుంటూ వస్తుంది. అంటే ఎట్లా ఈ థాట్ ఎట్లా వచ్చింది ఒక పాట రాయాలి ఇదంతా? అట్లా అనేది నాకు తెలంగాణ ఉద్యమం పాటలు వింటూ పెరిగినాం. ఆ పాటలు ఎప్పుడు పాడుకుంటూ వస్తున్న క్రమంలో ఇక ఒక అంశం మీద ఎందుకో ఇక రాయాలనిపించుకుంటా రాసిన.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని? పాల్గొనలేదన్న. అప్పటికి నా వయసు చిన్న వయసు. అప్పటికి మనకు పాట వినేవరకే. నేను చదువుకున్నంత కార్పొరేట్ స్కూళ్ళలో కాబట్టి నాకు ఉద్యమం సైడ్ అంతగా వెళ్ళలేదు. అంటే మా కుటుంబంలో కూడా ఉద్యమ కలర్ ఎవరు లేరు కాబట్టి. ఎవరన్నా? శ్రీపురం, నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం గ్రామం. ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు? హైదరాబాద్లో ఉంటారు. బీటెక్ ఎంత చదువుకున్నారు? బీటెక్ అయిపోయింది అన్న. బీటెక్ రీసెంట్గానే అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నా. ఇక పాటల ప్రపంచం మీద దృష్టి పడ్డది చూడాలి. ఓకే, ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక మంచి పాట పాడాలి. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. వీరుల్లారా వీర వనితల్లారా అమ్మారు నముకై రణముల ఒరిగినారా. తెలంగాణలోన కంటి చెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా. ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాల విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో ఉయ్యాల. గోనుగు పూల రెమ్మల్లారా తంగెడు పూల కొమ్మల్లారా బతుకమ్మ బందుల్లారా తెలంగాణలో కంటి చెమ్మల్లారా నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా. యశ్పాల్ అన్న రాసిన పాట, బాగా ఇష్టమైన పాట. మొట్టమొదటిగా మీ స్కూల్లో కానీ ఇంకెక్కడన్నా వేదికల మీద కానీ మీరు వాడిన పాట ఏంటంటే? అంటే స్కూల్లో నాకు గుర్తున్న కాడికి నేను 10th క్లాస్లో చదువుతున్నాడు. మాకు తెలుగు లెసన్లో సృజనాత్మకత అని ఒకటి ఉంటుండే. అది మేము మా కార్పొరేట్ స్కూల్లో ఎట్లుంటా అంటే వర్క్ బుక్లో చూసి క్లాస్ వర్క్లు రాయడం ఉంటుంది. కాబట్టి తెలుగు విషయానికి వచ్చేసరికి అందులో ఒక వాక్యం క్వశ్చన్ ఉండే, పల్లె గురించి సొంత మాటల్లో వచ్చిన కవిత రాయండి అన్నప్పుడు నా ఆలోచన సొంత మాటల్లో రాయమన్నాడు అని అడిగిందంటే మా మనిషి రాయగలుగుతాడు అన్న ఆలోచన వాళ్ళకి తెలుసు. అందుకే ఇచ్చిన నా ఆలోచనతో నేను సొంతంగా ఒక కవిత్వం రాసిన. రోజు పచ్చని చెట్లతో పంట పొలాలతో రమ్యంగా ఉంటుంది నా ఊరు, పండుగలెన్నో పబ్బాలెన్నో జరుపుకుంటాము మా ఊర్లో అని ఒక కవిత్వం రాసిన. క్లాస్ మొత్తానికి ఒక వర్క్ బుక్లో ఉన్న ఆన్సర్ ఉంటే నా ఒక్కంది డిఫరెంట్ ఆన్సర్ ఉంటే తెలుగు సార్ ఆ రోజు పిలిచిండు స్టాఫ్ రూమ్కి. పిలిచి అడిగితే ఆ రోజు ఇట్లా నేను సొంతంగా రాసిన సార్ అన్న. పక్కన కూర్చోట్టుకొని నేను ఏదైనా ఇస్తే రాస్తావా అన్నాడు. ఆ సమయంలో కృష్ణా పుష్కరాలు జరుగుతుండే. సార్ పక్కనే కూర్చొని పుష్కరాల పాట ఒకటి రాసిన. ఆ రోజు సార్ చెప్పిండు, అమ్మ కృష్ణమ్మ మా తల్లి కృష్ణమ్మ ఈ తెలంగాణ తీరమున అడుగెడ తీవమ్మ అని ఒక పాట రాసినది. ఫస్ట్ పాట అంటే నేను ప్రజెంటేషన్ అంటే స్కూల్కి సంబంధించిన ప్రోగ్రామ్స్కి వీటికి రాసిచ్చేటోని. అప్పుడు స్కూల్ సంబంధించిన బయట ఇప్పటివరకు అయితే ఎక్కడ పాల్గొనలేదు. యూట్యూబ్కి రాసిచ్చాను ఒక 2 సాంగ్స్. కేఎంటీ ఫిలిమ్స్ అని ఛానల్కి యూట్యూబ్కి రాసిచ్చాను అంతే. ఏమన్నా రికార్డ్ చేసిరా? ఒకటి రీసెంట్ పీర్ల పండుగ పాట ఒకటి వచ్చిండే, ఒకసారి పాడన్నా. నింగిన వీరులు నేలకు రాంగ ఏలో ఎన్నెల్లో ఏలో ఎన్నెల్లో పల్లె ఒడిన పీర్ల పండుగ సంబురమియాలో చేద్దాముయ్యాలో. 10 రోజులు నిదురగాసి సావిటిలో దేవుని చూసి 10 రోజులు నిదురగాసి సావిటిలో దేవుని చూసి అగ్గి దేవుని మదిల దలిసి ఆటలాడుదమా అమరజీవి ప్రతిమ నిలిపి పాటలు పాడుదమా. అగ్గి దేవుని మదిల దలిసి ఆటలాడుదమా అమరజీవి ప్రతిమ నిలిపి పాటలు పాడుదమా. ఏగేడప్పుల మోతకు వెళ్ళిపోదామా ఊళ్ళెకు కుడుక బెల్లం ముడుపులు అందుకుందామా మొక్కులు. ఏగేడప్పుల మోతకు వెళ్ళిపోదామా ఊళ్ళెకు కుడుక బెల్లం ముడుపులు అందుకుందామా మొక్కులు. దగదగ మెరుపుల దట్టి గట్టుకొని కాసిమా మల్లెలు చామంతులు మెడలేసుకొని భీమమ్మ ఉంగులము ఊదేద్దమా సవారెతుక ఊగుదమా అసొయ్దుల అందమా అలాయ్ బలాయ్ దిద్దమా అగ్గి దేవుని మదిల దలిసి ఆటలాడుదమా అమరజీవి ప్రతిమ నిలిపి పాటలు పాడుదమా. ఇది నా ఫస్ట్ రికార్డ్ అయిన పాట అన్న. అంటే ఇప్పుడు సరే పాడడం ఒక ఎత్తు అయితే రాయడం ఒక ఎత్తు. అవును. ఆ పాట దాని ప్రాస అలా ఉండాలి, పల్లవి ఇలా ఉండాలి, అనుపల్లవి ఇలా ఉండాలి, చరణాలు ఇలా ఉండాలి, ముగింపు ఇలా ఉండాలి. అది ఎవరి దగ్గర నుంచి? మీ గురువు? నాకు గురువు అంటే ప్రజా కళాకారులు, వాగ్గేయకారులే. వాళ్ళని వింటూ ప్రత్యేక గురువు అంటూ పాటలకు ఎవరు లేరు. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా మన గోరెటి వెంకన్న, గద్దర్ అన్న, జయరాజ్ అన్న వీళ్ళంతా పరోక్షమైన గురువులే నాకు. వాళ్ళ పాటలు వింటూ అది ప్రకృతి ఇచ్చిన వరం అంతే. ఫేవరెట్ సింగర్ ఎవరు? గోరెటి వెంకన్న, గద్దర్. నాకు సినిమా పాటల కంటే నా దృష్టి ఎక్కువ ప్రజా పాటలపైనే ఆకర్షించింది నా మనసు. అందుకు నాకు గోరెటి వెంకన్న, గద్దర్, జయరాజ్ అని వీళ్ళంతా. ఒకసారి పాడండి అన్న వీళ్ళే.
ఏదైనా ఒక మీకు నచ్చిన గోరెట్ వెంకన్నది పూసిన పుణ్యమి ఒక సగం పాట. పూసిన పున్నమి వెన్నెలమైన తెలంగాణ వీణ వాసిగ చెడుతుల వెలుగొందిన గత వైభవాల కోన పదగతుల వాణి స్వర్జతుల వేణి ఉప్పొంగి ములిసె ఉల్లముల బాని తాళాల జోల దరువులయాల సంబూరమాడ సింగీడి మేళ మోదుగు పూల వసంతహేళ తంగెడు పూల బంగారు నేల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసే ఆ జింక పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనోనంబులు ఎగిసిపారే ఎన్నెన్న ఏరులు మురిసియాడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన ఫణగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటిరాచకొండ కొలనుపాక తీర్థంకర పాద వర్ధమానముని తెలిపిన బోధ జానుపాడు సైదన్న సూక్తులు యాదగిరి నరసన్న మొక్కులు వడి కలబడి కుడియడు మలబడి అని ఇట్లా గోరెట్ వెంకన్న బాగా ఆయన రచన అంటే నాకు బాగా ఇష్టం. ఆయనలాగా రాయాలి ఎప్పటికైనా అన్న ఆలోచన అది. ఒక పాట రాయడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే 20 నిమిషాలు రాసిన పాటలు ఉన్నాయి, 2 నిమిషాలు రాసిన పాటలు ఉన్నాయి, 2 రోజులు 20 రోజులు రాసిన ఇక పాట సబ్జెక్ట్ని బట్టి మన ఆలోచన మన మూడ్ని బట్టి పాటకు ఇంత సమయం అంటూ లేదు అన్న. కొన్ని తక్కువ సమయం రాసిన మూడ్ని బట్టి కాదు, మూడు మనకు తెలిసిన సబ్జెక్టు ఆ పాటకు సంబంధించి సందర్భం అవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇక 5 నిమిషాలు రాసినవి ఉన్నాయి, 5 రోజుల్లో రాసినవి కూడా ఉన్నాయి. ఓకే, మీరు రాసిన పాటల్లో మీకు నచ్చిన పాట? నేను ఒక కళాకారుల గురించి పాటగాళ్ళ గురించి ఒక పాట నేను రాసుకున్నా. ఓకే. పాటలు రాసే పిచ్చోడి నమ్మ నేను అక్షరాలే ఆయుధమనుకున్న వాడను కైగట్టి పాడేటి కళాకారుడాను కష్ట సుఖాలన్నీ పాఠం అన్నవాడను కళాన్ని బట్టి కాలాన్ని మీకు చూపిస్తానా గలాన్ని ఎత్తి గగనతలాన్ని మీకు వినిపిస్తాం కళాన్ని బట్టి కాలాన్ని మీకు చూపిస్తానా గలాన్ని ఎత్తి గగనతలాన్ని మీకు వినిపిస్తాం తల్లి పేగు బంధాన్నవుతా తండ్రి చెమట సుక్కానవుతా అక్క చెల్లెలా తోడవుతా అన్నదమ్ములా నీడవుతా సచ్చిన మనిషి జ్ఞాపకాలను గుర్తు చెయ్యవో కథనవుతా పాటలు రాసే పిచ్చోడి నమ్మ నేను అక్షరాలే ఆయుధమనుకున్న వాడను సిర్ర సిటకెల దండోరై దడదడలాడిస్తా కాలి గజ్జల మువ్వను నేనై కవాతు చేయిస్తాం సిర్ర సిటికెల దండోరై దడదడలాడిస్తా కాలి గజ్జల మువ్వను నేనై కవాతు చేయిస్తాం వీచగాలి శబ్దాన్నవుతా వీచగాలి శబ్దాన్నవుతా చెట్టు పుట్టలా మనసవుతా ప్రేమికుల పరవాన్నవుతా కూలి తల్లులా గొంతవుతా ప్రకృతమ్మనై ప్రతి ఒక్కరిని మురిపించాకో ఇలనవుతా పాటలు రాసే పిచ్చోడి నమ్మ నేను అక్షరాలే ఆయుధమనుకున్న వాడను సంద్రపోలలో సరిగమప సవ్వడి తెప్పిస్తా నింగిన మబ్బుల సిటపట సినుకుల నాదం బాడిస్తాం సంద్రపోలలో సరిగమప సవ్వడి తెప్పిస్తా నల్లని మబ్బుల సినుకుల సిటపట నాదం బాడిస్తాం జోల పాటనై జో కొడతా ఉయ్యాల తాడునై ఊగిస్తా ఈత గొట్టగా చెరువవుతా వాత వెట్టబడి నేనవుతా ప్రకృతమ్మనై ప్రతి ఒక్కరిని మురిపించాకో ఇలనవుతా పాటలు రాసే పిచ్చోడి నమ్మ నేను అక్షరాలే ఆయుధమనుకున్న వాడను కైగట్టి పాడేటి కళాకారుడాను కష్ట సుఖాలన్నీ పాఠం అన్నవాడను. బయట ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తుంటావా? వెళ్ళలేదండి ఇప్పటికి. అంటే స్టేజ్ ప్రోగ్రామ్స్ నేను స్టడీస్ అయిపోయే వరకు ఈ పాటల ప్రపంచంలో రాలేదు, రాసుకున్నా నా దగ్గర పెట్టుకున్నాను. ఒక 500-600 పాటలకు రాసిన మొత్తం అన్ని ఒక్కసారి ఇద్దాం అనుకుంటున్నాను. అంటే నాకు అప్పటివరకు ఈ పాటలు ఎట్లా రావాలి అన్న మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఆ రకంగా వాళ్ళని పట్టుకొని రాగలమన్నా. నా కుటుంబ నేపథ్యంలో అక్కడ ఎవరు లేరు కనుక ఇక స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేసి స్టడీస్ వరకే పాటలను అయితే పట్టించుకోలేదు. ఆ తర్వాత బయటికి వచ్చి ఇక ఇప్పుడే కొద్ది పరిచయాలు పెంచుకుంటే ఇప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు యువత కదా, అవునన్నా, యువత గురించి ఏమన్నా రాసిదా? యువత గురించి రాసిన అన్న గుర్తులేవు. రాసిన యువత అంటే ఎక్కువ ప్రేమలో ఉంటారు. ప్రేమ అంటే మీకు సంబంధించిన ఎవరైనా ప్రేయసి మీద కానీ అట్లా ఒక ఇప్పుడు కులమతాల వాళ్ళు హత్యలు జరుగుతున్నాయి ప్రేమికులకు, అందుకు దాని గురించి ఒక కులమెందుకే ప్రేమ నీకు మతమెందుకే ప్రేమ మనసులు దూరము చేసే ఆయుధమే మతము అన్యాయమే కులము కులమెందుకే ప్రేమ నీకు మతమెందుకే ప్రేమ మనసులు దూరము చేసే ఆయుధమే మతము అన్యాయమే కులము
ఆర్యవైశ్యులు అనగారిన వర్గాలెందుకు ప్రేమ కులము కుట్రలో కన్ను మూసిన జంటలు ఎన్నెన్నో మతము పేరుతో మూగబోయిన మనసులు మరి ఎన్నో జాతి ముసుగులో జగతి వీడిన జోడీలింకెన్నో ప్రేమ జోడీలింకెన్నో రవిచంద్రులదే కులమో తెలుసా గాలివానదే మతమో తెలుసా రవిచంద్రులదే కులమో తెలుసా గాలివానదే మతమో తెలుసా గర్వించకే ప్రేమ నీవు బానిసవే ప్రేమ మత కులాలను గెలిపించే గుణమే నీదమ్మా ప్రేమ గుణమే నీదమ్మా లేత మనసులమ్మా ప్రేమ లేచి చూడవమ్మా భవిష్యత్తెవరి భారము అయ్యి దివికేగినరమ్మా ప్రేమ దివికేగినరమ్మా కులమెందుకే ప్రేమ నీకు మతమెందుకే ప్రేమ కులము పేరుతో మతము పేరుతో చంపకెవో ప్రేమ నువ్వు చావకెవో ప్రేమ చంపకెవో ప్రేమ నువ్వు చావకెవో ప్రేమ. ఓకే బాగుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు ఇట్లా పాటలు పాడుతుంటావు కదా అన్న, మీ ఇంట్లో ఈ పాటలు ఎందుకు నీకు అన్నారు అన్న అని చెప్పేసి అంటే మీకు మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తారా వద్దని చెప్తారా? వద్దనే చెప్తారు అన్న. పాటలు చదువుకోరా అంటే పాటలు ఎందుకు అది ఇదని వాళ్ళకి ఏంటంటే భయం. ఓకే, ఈ పాటల ప్రపంచంలో వెళ్తే ఎట్లా అయ్యేది తెలియదు, ఆ ఫీల్డ్ ఎట్లుండేది తెలియదు. ఇప్పుడు యుద్ధాల నేపథ్యంలో కొందరు వెళ్తారు, సినిమా ఫీల్డ్లో సెట్ అయిన వాళ్ళకు అంటే ఓకే, కానీ మన పాటలన్నీ ప్రజల కోసం యుద్ధాల కోసం అన్నట్టు ఉంది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఆ పాటలని తిడతారు వద్దని. ఇప్పుడు నువ్వు పాట రాస్తే కొంతమందికి వ్యతిరేకంగా కూడా ఉంటావు. అవునవును. అట్లా మీ మీద నిర్బంధం జరిగిందా? లేదు లేదు, నా పాట ఇప్పటికి బయటికి రాలేదు కాబట్టి ఇప్పటివరకు అయితే ఏ నిర్బంధం జరగలేదు. ఇక భవిష్యత్తులో చెప్పలేను. ఓకే, మీ ఇంట్లో వాళ్ళపైన, మీ మమ్మీ పైన, మీ డాడీ పైన, మీ ఊరి పైన అట్లా ఏమన్నా రాసిరా? మా డాడీ పైన ఒకటి రాసు. ఒకసారి వినవమ్మ వినవమ్మ పాటమ్మ చెబుతున్న నా తండ్రి జీవితము అలవేందరు ఔన్నత్యము. వినవమ్మ వినవమ్మ పాటమ్మ చెబుతున్న నా తండ్రి జీవితము అలవేందరు ఔన్నత్యము. కనవమ్మ కనులారా కదిలేటి ఓ కలమ నేను రాసేది మా అయ్యను జరిగిన సత్యాలను. పేరైన జవ్వాజీ వంశాన జన్మనెత్తి సిరిగల్ల శ్రీపురము ఒడిలోన ఎదిగిన ధీరత్వము. బాలయ్య బాలమ్మ ఓరాల పుత్రుడు ఆహా ఓహో ఆహా ఓహో అన్నాలక్కల కన్నా సిన్నోడు ఆహా ఓహో ఆహా ఓహో. బాలయ్య బాలమ్మ ఓరాల పుత్రుడు అన్నాలక్కల కన్నా సిన్నోడు చూడసక్కని రూపు వల్లెన్నది కల్మాష మెరుగాని గుణమున్నది. చూడసక్కని రూపు వల్లెన్నది కల్మాష మెరుగాని గుణమున్నది. సావు పుట్టుకల రాత నిజమైతే నా తండ్రి కడుపులనే మల్ల బుట్టాలే. వినవమ్మ అమ్మ వినవమ్మ వినవమ్మ పాటమ్మ చెబుతున్న నా తండ్రి జీవితము అలవేందరు ఔన్నత్యము. ఇది చాలా అద్భుతంగా ఉన్నాయన్న మీ సాహిత్యం అయితే చాలా అద్భుతంగా ఉంది. దీన్ని ఎందుకు మరి ఇంకా బయట తీసుకురావడానికి లేట్ చేస్తున్నా? అని చెప్పిన కదండి, ఇప్పటివరకు స్టడీస్ పరంగా వెళ్ళినప్పుడు పాట ప్రపంచంకి వెళ్తే ఇప్పుడు అది డిస్టర్బ్ ఇది డిస్టర్బ్ మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఫస్ట్ ఇప్పుడు మనం ఏది చేయాలన్నా మన కుటుంబం మనకు సహకరిస్తే దాన్ని మనం ముందుకు వెళ్ళగలం. అందుకు ఇన్ని రోజులు ఆగిపోయింది. చాలామంది పాటలు విన్న వాళ్ళు కూడా అన్నారు ఇన్ని రోజులు ఎందుకు మరి అన్ని పాటలు ఉన్నాయి ఇట్లా అన్ని. సాహిత్యం చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే మీ థింకింగ్, మీరు ఎంత ఘర్షణ పడతారు, మీతో మీరు ఎంత ఘర్షణ పడితే ఆ పాట వస్తుంది అనేది. ఇప్పుడు పాట రాయడానికి కూడా ఒక పుట్టి నొప్పులు పడ్డ కష్టమే అన్న మనిషి కళాకారుంది. ఎందుకంటే అక్షరాలు జోడించాలి, ప్రాస కుదరాలి, ఆ సందర్భానికి దగ్గర పదాలను వినియోగించాలి. మరి ఆ పాట ఇంతకు ముందు ఎక్కడైనా ఉందా లేకపోతే ఇవంతా అవగాహన కాబట్టి పదాలు పుట్టడానికి కూడా లోపల ఘర్షణ చాలా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అంతా ఏమంటుంటారన్నా మీరు పాట రాసి వినిపిస్తుంటే? ఎంకరేజ్ చేస్తారు అన్న, ఫ్రెండ్స్ వింటారు, మంచిగా ఎంకరేజ్ చేస్తారు. రూమ్లో వాళ్ళు సహకరించి నేను పాట రాసే టైంలో డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అన్ని పాటలు రాయగలను. మేము రూమ్లో ఉంటాం. ఇప్పుడు వాళ్ళు హడావిడి చేస్తూ అది ఇది ఉంటే కూడా నేను పాటలు రాయలేను. వాళ్ళు నాకంటూ ఒక ప్రత్యేకంగా చూసుకుంటారు నన్ను. ప్రభుత్వాలకు అనుగుణంగా కానీ వ్యతిరేకంగా కానీ? అనుగుణంగా అయితే రాయలేదన్న. వ్యతిరేకంగా రాసిరా? వ్యతిరేకంగా అంటే మన గత ప్రభుత్వంకి వ్యతిరేకంగా రాసిన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకసారి బాగా కారును గట్టి ఢిల్లీకి పోతాడు సారు, ఇక మారింది తన తీరు. తెలంగాణను తెరలు చేసిన బీఆర్ఎస్ సర్కారు దేశం పైబడనుంది బ్రదరు.
గులాబీ మిడతలు దండుగట్టినై దేశమంతటిగా వాళ్ళనున్నయి కారెనుక బల 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 బలె కారెనుక అరే 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 కారెనుక కారును గట్టి ఢిల్లీకి పోతాడు సారు ఇక మారింది తన తీరు తెలంగాణను తెరలు చేసిన బీఆర్ఎస్ సర్కారు దేశం పైబడనుంది బ్రదరు. చాలా పాటలు రాసినాను బీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పుడు. ఎందుకంత పగ? అంటే పగ అంటే ఏం లేదన్నా, నేను యాక్చువల్గా కేసీఆర్ అభిమానిని. నేను స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నాకు ట్రంకుపేటలో కేసీఆర్ సార్ ఫోటో ఉంటుండే. అంత అంటే ఎందుకంటే ఆయన ఉద్యమాన్ని చూసుకుంటూ నేను తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకున్నా కాబట్టి. కాకపోతే ఇక ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తీరు, ఆయన వైఖరి, ఇప్పుడు గద్దరా నన్ను 3 గంటలు ప్రతిభవన్ ముందు వెయిట్ చేయించిండు. ప్లస్ ఆయన ఎంత అబద్ధాన్ని ఎంత మంచిగా అంటే, నేను చెప్పిన అధ్యక్ష మీరు చూసిరా దళిత ముఖ్యమంత్రి నేను చేస్తాను మీరు చెప్పిర్రా అంటే చెప్పిన మనసుకే తెలియదా చెప్పిన సంగతి. అంటే ప్రజలను ఎంత తిక్కోవాలని మభ్యపెట్ట చూస్తాడు అన్న ఆలోచనతో. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు కదా. అవునన్నా. పెట్టుకున్నారా మీరు మరి? లేదు, నేను ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేయలేదు కదా, అందుకు పెట్టుకోలేదు. ఉద్యమాలలో చేనులు కూడా చాలా మంది ఉన్నారు, దాంట్లో ఉన్నారు. అందులో అవకతవకలు జరిగినాయి, దాని గురించి పోరాడే వాళ్ళు ఉన్నారు, చూస్తున్నాం. అట్లా మీరేం ఉద్యోగానికి పెట్టుకోలేదు? దానికి ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ స్టేజ్ ప్రదర్శనలు ఇవ్వలేదు. ఇప్పుడున్న సర్కార్, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కార్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? కళాకారుల వైపు నుంచి కళాకారులకు తప్పకుండా వాళ్ళకంటే ఒక కోటా తీసుకురావాలన్న కళాకారులకు. ఎందుకంటే వాళ్ళు ప్రజాక్షేత్రం కోసం పోరాడుతారు, ప్రజల కోసం. వాళ్ళ కుటుంబాన్ని విడిచిపెట్టుకొని కూడా ఇప్పుడు గద్దరన్న పోరాడిన ఆయన కూతురే గుర్తుపట్టకుండా ఆయన ఉద్యమాలు చేసిండు. అంటే పిల్లల కన్నా ఎక్కువ ప్రజలతోనే ఉన్నారు. అందుకు ప్రభుత్వాలే కళాకారులకు ఒక రక్షణ కల్పించాలి. వాళ్ళకంటూ మెడికల్లో కానీ స్కూలింగ్లో కానీ ఒక ప్రత్యేక కోటా తీసుకురావాలి, ప్రత్యేక చొరవ తీసుకోవాలి కళాకారుల పైన అనేది నేను చెప్పదలుచుకున్నాను ప్రభుత్వానికి. ఇంకా ఒక మంచి పాట పాడు, ఒక జానపదం పాడుకున్నాను. అన్ని విద్యలల్లాడిదేరిన కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త, కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త. ఆ కిట్లో అలుకు జల్లి ముగ్గులేద్దామనుకున్నా, తెల్లవారేసరికి నీకు పని చెప్పొద్దని అనుకున్నానే అత్త, కానీ ఏమాయనంటే అత్తమ్మ మబ్బున లేసి పెండకు పోతే గబ్బు వాసన ఓయత్త, గంధుకే అలుకలే మేనత్త, గబ్బు వాసన ఓయత్త, గంధుకే అలుకలే మేనత్త. అన్ని విద్యలల్లాడిదేరిన కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త, కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త. సూర్యుడు రాక ముందే రొట్టెలు గొడుదామని కట్టెలు కొట్టుకొచ్చి పిండిని కలిపినత్త, కానీ ఏమాయనంటే అత్తమ్మ పొద్దు పొద్దున పొయ్యిరా చేస్తే కండ్లు మండినై ఓయత్త, గంధుకనే గొట్టలే మేనత్త, నా కండ్లు మండినై ఓయత్త, గంధుకనే గొట్టలే మేనత్త. అన్ని విద్యలల్లాడిదేరిన కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త, కోడలు నుండంగో ఎత్త నువ్వు కూసోపోవే మేనత్త. నేను రాసింది ఇది కూడా. అంటే ఇప్పుడు నీ వయసుకి, నీ చదువుకునే చదువుకి, కోడలికి, అత్తకి, అంటే దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయి రాసినారు? అంటే ఇక జానపద పాటలు విన్నా కదా, ఒక జానపదం మనం కూడా రాసే ప్రయత్నం చేద్దాం. అట్లా మీ ఇంటి పక్కన ఏమైనా జరిగిందా? ఏది జరగలేదు, కానీ ఇప్పుడు సమాజంలో ఉన్న కోడళ్ళు ఎక్కువ పనులు చేయడానికి ఎవరు ఇష్టపడతలేరు కూడా. వెనకటి పనులన్నీ అదవుతున్నాయి కాబట్టి ఎందుకు ఆ క్రమం జానపదం రాసి చూద్దామని రాసిన పాట అది. ఓకే, చాలా అద్భుతంగా ఉంది ఆ పాట అయితే. ధన్యవాదాలు. చివరిగా ఒక పాటతో ముగించుకుందాం, ఒక మంచి పాట, తిన్మర్ పాట. ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల, ఊగి ఊగి షేర్లు దిగే ఊకుండు బాల మన టూగుటుయాల, ఊగి ఊగి షేర్లు దిగే ఊకుండు బాల మన టూగుటుయాల. దొరల్దాగు ఇప్పసరాయ్ దొరల్దాగు ఇప్పసరాయ్ దొరల్దాగు ఇప్పసరాయ్ తాగుదమే బాల మనం ఊగుదమే బాల, దొరల్దాగు ఇప్పసరాయ్ తాగుదమే బాల మనం ఊగుదమే బాల, ఏషనగుల కట్ట మీద ఏసిన ఉయ్యాల మనం ఊగుదమే బాల. సో చూస్తున్నారు కదండి, అన్న చదువుకు అన్న దానికి సంబంధం లేకుండా పాటలు రాసి చాలా అద్భుతంగా పాటలు పాడుతున్న తీరు ఇది. ఇవాళతోని దొరబాబుతో బరాబర్ ముచ్చట కార్యక్రమం చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.